ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇది కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాన్ని అంతటినీ కూడా మరి నేను నిర్వహిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తానని ఈ నేపథ్యంలో అది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురదల్లాలని, ఎవరి మీద రాయేసాలని అది చూసి ఆనందించాలనేది మా అబద్ధం కాదు, మా అబద్ధం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకు మాన్ని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులకి ప్రజల దృష్టి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇదండి ముందు ఎందుకు సార్ ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది, అది అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది, 75 రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానం చేసింది, ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. ఆలయబుద్ధులతో చేశారని నా అభిప్రాయం కాదు, కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలని ఆలోచన ఉన్నదని అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ముఖ్య మాట మీద అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నా. ఇదమ్మా మా పార్టీ విధానాన్ని మీరు కుదురుకుంటాం, అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణంకి అదే విధానం, అది కొనసాగిస్తామనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫారం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్మెన్ చెప్తారు, ఎవరైనా సరే చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి, ఆ విధానం ద్వారా పార్టీ ముందుకెళ్తాయి, దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు, అది ఉంది, ఇది లేదు కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అలాగే పగలు రాత్రి అవుతుంది, ఆ రకంగా ఉంటాయి. నేను దానికి జ్యోతిష్యం రాదు, నేనేమి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తిని కాదు. మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను. నేను సామాన్యుని, వాస్తవాలకు దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం. లేదు ఎలాగొస్తామబ్బా, రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాట వచ్చి మన్నాడే ఆమె జరపలేదని అనుకుంటాం. వాస్తవాలకు వస్తే పరిస్థితికి వచ్చి మన చక్కదిద్దుకొని చేయాలని అనుకుంటారు. అయితే మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే ఇది పరిస్థితి తెలిసే కదా వాగ్దానాలు చేశారు కదా, పరిస్థితి తెలిసే కదా చేశారు కదా, చేస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు దొరుకుతుందని మేము అనుకుంటాం. దానికి ఇది మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా? భారతీయ రాజకీయాల్లో ఇక్కడ మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది. ఈ మానవులు చేరాలు ఇవన్నీ వస్తుంటాయి, కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. మానవుల తాలూకా విధానాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు, చేస్తుంటారు. జరిగితే మన ప్రతిభ, జరగకపోతే అవతల ప్రతిభది.
నేను చూస్తాను అనలేదు, నేను చూస్తాను కదా, అవతల అంటారు కదా అన్న, నేను చూస్తాను అనలేదు. తప్పు ఆమె తీకు దాని మీద వేరు. ఢిల్లీకి తిరిగి వెళ్ళాము, రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రత వెళ్ళాం, జరుగుతున్న దౌర్జన్యాలు దమనకాండల మీద వెళ్ళాం. అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు కదా. ఈ మాట్లాడమని చెప్పండి, నాకు తెలియదు. మీరు మీకు అనిపించిందా? మేము వెళ్ళింది, మా పెద్దలందరూ వెళ్ళింది, మా నాయకుడు వెళ్ళింది, అందరూ కలిసి వెళ్ళింది. జరుగుతున్న దౌర్జన్యాల మీద, జరుగుతున్న అచ్చరి మీద, జరుగుతున్న దానకాండ మీద, దాని మీద వెళ్ళాం. అది ఎప్పుడు కూడా ఇంతకుముందు రాజకీయాలు జరగలేదు ఈ రాష్ట్రంలో, ఎన్నికలైన తర్వాత జరగలేదు. కాబట్టి దాన్ని ఆపాలన్నాం, దానికోసం వెళ్ళాం. దాన్ని వచ్చి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాము. అది సఫలీకృతం అయ్యాము. ఎవరు పెడుతున్నారు? సార్ ఒకటి చెప్తాను, కేసులు పెడుతున్నారు, అధికారులు పెడుతున్నారు, లేదా మామయ్య పెడుతున్నారు, లేదా తీరం పెడుతున్నారు అనే దానికి నేను దానికి పోను. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. నేను దానికి వ్యతిరేకం కాదు. అయితే ఎప్పుడు తప్పు చేయని వాడిని కానీ తప్పు చేసిన కానీ నిరూపించి వాడిని చేయవలసి వస్తే జరిగే పరిణామాలు ఒత్తిపోద్దు. రేపు మళ్ళీ ఇదే రోజులు వస్తుంటే అది గుర్తుంచుకుని ఏ పని చేస్తే పర్వాలే. తెలియదు ఇంకోటి కూడా నడిచిపోయారు, ఏదో నాకేదో రాస్తారు. ఇంకా ఇది కూడా ఇచ్చాం, దాని పేరు ఏం పేరు, ఇంటరాక్టివ్ బ్యానర్స్ కూడా రిపీటెడ్ ఇచ్చాం. మర్చిపోయారు మీరు, ఐఎఫ్టీలు. అది ఎందుకు రైట్లు మరి నాకు తెలియదు, కానీ అది కూడా ఇచ్చాం. అది కూడా ఏవైనా సరే ప్రభుత్వం మాది కాదు, మేము కాదు. మేము వద్దన్నా ఎంక్వైరీలు మానరు, మేము చేయమనేది చేయరు. ఏదైనా సరే చేసుకుని తప్పు చేస్తే తప్పు జరుగుతుంది. దానికి ఉంది. నేను రెడీ కాదన్నాను బాబు, మానేస్తావా? నేను రెడీ కాదంటాను, మానేస్తా బాబు అని కింద పడుకుని మానేస్తావా? లేదు చెయ్యి అంటాను, చేస్తావా? కాదు కదా. ఎందుకని అప్రోచ్ ఎలాంటి ఇంతమంది పెద్దలు ఉంటున్నప్పుడు, ఎలాంటి ఇన్ని మీడియా ఉంటున్నప్పుడు ఈ చిన్న ప్రశ్నలు వేసి చూసే ప్రజలకు వచ్చి విసిగించడం మంచిది కాదు. ఇది కొద్దిగా హైలైట్ గా ఉండి రాష్ట్రాలు పనికొచ్చేవి, దానివల్ల ఉపయోగపడేవి అవేయండి. ఇవెందుకు పనికి క్వశ్చన్లు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ. నా మీద కానీ ఎవరి మీదైనా సరే నేను చెప్తున్నా, నా మీద కానీ ఎవరి మీదైనా సరే నీకు అంటుందంటే నేను వద్దండి మానేసాను. ప్రభుత్వం మాది కాదు, ప్రభుత్వం ఉంది, చేయమండి, తప్పేముంది. ఇంకోటి చెప్పారు, నేను యాడ్ చేశాను. ఇంకొక అవి కూడా యాడ్ చేస్తాను, అవి కూడా తప్పేముంది. ఏంది ఏమంటారు దానికి? ఇప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ప్రశ్న పెట్టుకున్నాం. అసెంబ్లీ కౌన్సిల్ జరిగినప్పుడు చర్చ వస్తుంది, లేకపోతే వచ్చినప్పుడు వచ్చి దాన్ని సపరేట్ పెట్టుకొని అప్పుడు దాన్ని మాట్లాడుకుంది. ఇలాంటి కదా ఇది అప్రస్తుతం. ఇలా దయచేసి వీలైతే అది డిలీట్ చేసేయండి. ఏది ఉంటే అది చేసుకోమని చెప్పండి చాలు, మిగతా కిందకి అనవసరం. అంతే కదా. అంతేనా? ఇంకేమానా అందరూ ఫీల్ గుడ్ అయ్యాను కదా, అందరూ బాగున్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ ఇన్ ద అకేషన్. థ్యాంక్ యూ. అది మళ్ళీ వస్తాను, 2-3 రోజులు వస్తాను. వచ్చినప్పుడు వచ్చి పిలుస్తాను అందరినీ. వారం రోజులు వస్తాను, కాఫీ లంచ్ చూసుకొని అందరం కలుసుకుందాం. ఓకే, బాయ్, సీ యూ. మనతో అందరికీ కూడా, మాతో వచ్చి మా పెద్దలందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.